అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 323 మనసులో మాట. ఇక స్టోరీకి వెళ్తే పిల్లలను కీర్తికి అప్పచెప్పి హాస్నితో కలిసి డేట్కి వెళ్ళాడు విరాట్. భార్యాభర్తలిద్దరూ కలిసి అమ్యూజ్మెంట్ పార్క్లో స్కేటింగ్ ఎంజాయ్ చేస్తున్న సమయంలో వాళ్ళని చూసిన మోహిత్ గొడవ చేసి హర్షకి దూరంగా ఉండాలని వార్నింగ్ ఇచ్చాడు. అతని మాటలకి కోపం వచ్చిన విరాట్ బాడీగార్డ్స్తో అతన్ని బయటికి గెంటించేశాడు. ఆ ప్రాసెస్లో మోహిత్ ముఖానికి ఉన్న మాస్క్ గ్లాసెస్ కింద పడిపోవడంతో అతన్ని చూసిన జనాలు గుర్తుపట్టి ఒక్కసారిగా గోల చేశారు. అతనెవరో కాదు, మోహిత్ కదా, ఎలాంటి బాడీగార్డ్ లేకుండా సింపుల్గా జనాల్లోకి వచ్చేశాడు, చాలా గ్రేట్ కదా అని అరుచుకుంటూ అతని అభిమానులు దగ్గరికి వస్తున్నారని చూసిన మోహిత్ గుండె ఆగినంత పనైంది. దేవుడా, ఇదేంటి ఇలా దొరికిపోయాను, ఇప్పుడు వాళ్ళందరూ నన్ను పట్టుకుంటే అంతే సంగతి, చపాతీ పిండి పిసుకున్నట్టు పిసికేస్తారు, అర్జెంటుగా ఇక్కడ నుండి పారిపోవాలి అని కంగారుగా అనుకుంటూ పాకెట్లో ఉన్న కర్చీఫ్ ముఖానికి కట్టుకొని అక్కడి నుండి పరిగెత్తాడు. కానీ కొంతమంది ఆత్రపు ఫ్యాన్స్ ఆగకుండా అతని ఆటోగ్రాఫ్ కావాలని అడుగుతూ వెంటపడుతూ ఉంటే ఇంకొంతమంది మోహిత్ ఐ లవ్ యూ, మాకు నీతో ఒక ఫోటో కావాలి, ప్లీజ్ ఆగు అని అరుస్తూ చేశారు. అందరినీ చూసిన మోహిత్ బాబు మరింత వేగంగా పరిగెడుతూ, ఒరేయ్ మీ మొహాల్ మండ, ఏదో నా ఫస్ట్లో గుర్తొస్తుందని డైవర్ట్ అవ్వడానికి ఇక్కడికి వచ్చి ఆ ముష్టి బాడీగార్డ్స్ పుణ్యమా అని మీ అందరి దృష్టిలో పడ్డాను. నన్ను ఇలా తగులుకున్నారేంట్రా స్వామి, మీరు నా ఫ్యాన్స్ కాదు, నా పాలిట యమదూతలు, దొరికితే ఖైమా చేసి కింద కొట్టేస్తారు, నేను చచ్చిన దొరకను అని రేసుగురంలో రన్నింగ్ చేసి సక్సెస్ఫుల్గా కారులోకి తీరి స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయాడు. మోహిత్ వెళ్ళిపోయాక ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటూ ముందుకు వచ్చిన హాస్తిని చూసి, ఎందుకంత కంగారు పడుతున్నావు, ఆ కార్టూన్ గాడికి అంత భయపడాల్సిన అవసరం లేదు అని అయోమయంగా చూశాడు విరాట్. వాడికి హర్ష అయితే భయపడాల్సిన అవసరం లేదు, కానీ హాస్ని భయపడి తీరాలి అని నీరసంగా చెప్పింది. ఆ మాటికి ఆమె వైపు ప్రశ్నార్థకంగా చూసిన అతనికి గతంలో హాస్ని చెప్పిన స్టోరీ గుర్తుకు రావడంతో, అంటే నువ్వు వాడి ఫస్ట్ లవ్ అని గుర్తుపడతాడని భయపడుతున్నావా అని కోపంగా అడిగాడు విరాట్. నన్ను ఇలా చూస్తే వాడికి ఎక్కలేని అనుమానాలు వస్తాయి, నా కర్మకాలి హాస్ని హర్ష ఒకరాని గుర్తుపడితే నన్ను సావగొడతాడు, సవతి పోరైనా భరించవచ్చు, కానీ వీడి టార్చర్ తట్టుకోవడం చాలా కష్టం, అసలే పెద్ద తేడాగాడు, అందుకే వాడు నీతో మాట్లాడుతున్నంతసేపు భయపడుతూనే ఉన్నాను అని నిట్టూర్పు విడిచింది హాస్ని. నీకిదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్, నువ్వు నాకు తప్ప మరొకరికి భయపడడానికి వీల్లేదు, నీ బాధ, కోపం, సంతోషం, ఏడుపు, భయం ఏదైనా కేవలం నాకు మాత్రమే సొంతం, అవి మరొకరి మీద చూపిస్తే అస్సలు ఊరుకోను, ఏమైనా తేడా వస్తే నాలో పాత విరాట్ బయటకు వస్తాడు అని వార్నింగ్ ఇచ్చాడు. ఆ మాటికి అతని వైపు కొరకొర చూస్తూ, నీకు పట్టిన పిచ్చైతే తగ్గుతుందా, ఎప్పటికీ అలాగే ఉందా అని అడిగింది. నీ విషయంలో నేను ఎప్పటికీ ఇలాగే ఉంటాను, నేను ఎంతగా ప్రేమిస్తున్నానో దూరం చేస్తే అంత భయపడతాను, నువ్వు ఏమైనా తప్పు చేస్తే అంతే కోపం చూపిస్తాను, నువ్వు కోరుకుంటే ప్రపంచాన్ని నీ కాళ్ళ దగ్గర పెడతాను, రాణిలా చూసుకుంటాను, కానీ ఏ వేళైనా తేడా చేస్తే మాత్రం అస్సలు ఊరుకోను, గుర్తుపెట్టుకో అని వార్నింగ్ టోన్లో అన్నాడు విరాట్. ఈ మధ్య హౌస్ ఆఫ్ డ్యూటీ స్టేట్ చేస్తూ ఉంటే మీలో చాలా మార్పు వచ్చిందని సంబరపడ్డాను, కానీ అదంతా భ్రమేనని క్షణంలో తేల్చేశారు. మిమ్మల్ని నమ్మడం నా తప్పు, మీతో మాట్లాడితే అడగండి అని ముఖం మార్చింది హాస్ని. కానీ అతని మాటల మాయ ముందు ఆమె కోపం ఎక్కువసేపు నిలవలేకపోవడంతో కాసేపటికి నవ్వుతూ మాట్లాడి ఎంజాయ్ చేయడంలో బిజీ అయిపోయింది. అది గమనించిన విరాట్ లోపల నవ్వుకుంటూ ఆమెతో కలిసి టైం స్పెండ్ చేశాడు. అప్పటికే చాలాసేపు నుండి ఏదో ఒక గేమ్స్ ఆడుతూ బిజీగా ఉన్న హాస్ని అర్ధరాత్రి 12 అయ్యేసరికి పూర్తిగా అలసిపోయింది. ఆ సమయంలో కూడా లోపలికి వస్తున్న జనాన్ని చూసి షాక్ అయిపోయింది. ఇదేంటి విరాట్ గారు, వీళ్ళెవరికి నిద్ర రావడం లేదా, ఈ పార్క్ 24 గంటల్లో ఓపెన్లో ఉంటుందని జనాలు వస్తూనే ఉన్నారు, అసలు నీరసం అనేది లేకుండా గంతులు వేస్తూనే ఉన్నారు, ఇలాంటి వాళ్ళని నేనెక్కడ చూడలేదు, ఇలా రాత్రంతా ఆడుతూనే ఉంటారా అని ఆశ్చర్యంగా అడిగింది. వారమంతా వర్క్లో బిజీగా ఉంటారు కాబట్టి ఇలాంటి రిలాక్సేషన్ కోరుకుంటారు కదా, పైగా శని ఆదివారాలు కలిసి వచ్చాయి, వీకెండ్ కూడా ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది కాబట్టి ఈరోజు ఎక్కువ వస్తారు, అయినా మనం వచ్చింది ప్రశాంతంగా గడపడానికి కానీ వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించడానికి కాదు అంటే ఆమె చేయి పట్టుకొని బయటికి తీసుకెళ్లాడు విరాట్. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అని అడిగిన ఆమెను చూసి చిన్నగా నవ్వుతూ, వెళ్ళాక నీకే తెలుస్తుందిలే, కంగారు పడకు అంటూ కారులో కూర్చోబెట్టి కాసేపటికి ఇద్దరూ సిటీకి దూరంగా ఉన్న ఒక అందమైన రిసార్ట్కి చేరుకున్నారు. రాత్రిపూట అయినా కూడా అక్కడంతా రిసార్ట్ వాళ్ళు ఏర్పాటు చేసిన కలర్ఫుల్ లైటింగ్స్తో మెరిసిపోతోంది.
అదంతా చూసిన హాస్ని ఆశ్చర్యపోతూ, మనం ఇప్పుడు ఇంటికి వెళ్ళడం లేదా? రాత్రంతా ఇక్కడే ఉండిపోతున్నామా అని అడిగింది. అవును, మనం రేపు సాయంత్రమే ఇంటికి వెళ్తున్నాం. నాకు నీతో కాస్త ప్రశాంతంగా గడపాలని ఉంది. ఇంట్లో పిల్లల ముందు ఫ్రీగా ఉండటం అవ్వట్లేదు కదా, అందుకే కీర్తి వస్తుందని ముందే తెలిసి ప్లాన్ చేశాను అని నవ్వుతూ చెప్పాడు విరాట్. ఆ మాటకి అతని వైపు చూసి, మీరు నిజంగానే చెప్తున్నారా? మనం ఇక్కడికి అందుకోసమే వచ్చామా అని అపనమ్మకంగా అడిగింది హాస్ని. ఇంతలో వాళ్ళ ముందు బుక్ చేసుకున్న రూమ్ రావడంతో ఆమెతో కలిసి లోపలికి వెళ్ళి డోర్ క్లోజ్ చేసిన విరాట్ ఇంకొక్క నిమిషం కూడా ఆగనట్లు ఆమెను గట్టిగా హక్ చేసుకొని, అందుకోసమే అంటే నీ ఉద్దేశం ఏంటి? అయినా భార్యాభర్తల మధ్య ఫ్రీ టైం అంటే ఏంటో నీకు తెలియదా అని అడుగుతూ ఆమె కళ్ళలోకి మత్తుగా చూశాడు విరాట్. ఆ చూపు ఆమెలో ఏవేవో ప్రకంపనలు కలిగిస్తూ ఉంటే తట్టుకోలేక ఆగనని తిరిగి హత్తుకోలేక అతి కష్టంగా ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకొని సైలెంట్గా నిలబడింది హాస్ని. ఆమె ఫీలింగ్స్ అర్థమైన విరాట్ చిన్నగా నవ్వుతూ, ఇక్కడ నీకు ఇష్టం లేకుండా ఏమీ జరగదు. నాకు నీతో సమయం కావాలి, అంతేకాని దాని అర్థం ఫిజికల్ నీడ్ కాదు. నువ్వు నా పక్కన ఉంటే చాలు, నాకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. 3 ఏళ్లుగా నీతో మనస్ఫూర్తిగా ప్రశాంతంగా స్పెండ్ చేయాలని ఎదురు చూస్తూ ఉన్నాను. కొన్నాళ్ళ క్రితం డ్రగ్ ఎఫెక్ట్ పుణ్యమా అని కొన్ని మూమెంట్స్ వచ్చాయి, కానీ నా మనసుకు అవి సరిపోలేదు. కంప్లీట్గా నీ ప్రపంచం నేనే అవ్వాలి. మన మధ్య 3వ ఆలోచన రాకూడదు, కనీసం పిల్లల టెన్షన్ కూడా ఉండకూడదు. అందుకే ఇన్ని రోజులు సరైన సమయం కోసం ఎదురు చూశాను అని ఆమె కళ్ళల్లోకి చూస్తూ చెప్పాడు. విరాట్ మాటల్లో తన పట్ల ప్రేమ స్పష్టంగా కనిపిస్తూ ఉంటే తట్టుకోలేకపోయిన హాస్ని ఒక్క ఉదుటిన అతన్ని హత్తుకొని, మీరంటే నాకు చాలా ఇష్టం విరాట్ గారు. మీకు దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నా నా ప్రేమలో ఏమాత్రం మార్పు ఉండదు. నా మనసులో మీ స్థానం ఎప్పటికీ మారదు. కానీ నేను బయటకు చూపించే పరిస్థితుల్లో లేను. మీతో వెనక్కి రావడానికి సిద్ధంగా కూడా లేను. ఆ విషయంలో మాత్రం నన్ను అస్సలు బలవంతం పెట్టకండి అని బాధగా చెప్పింది. ఇప్పుడు నేను నాతో రమ్మని కూడా అడగలేదు కదా. నువ్వు ఎక్కడ ఉంటే నేను కూడా అక్కడే ఉంటాను. నువ్వు పిల్లలు తప్ప మరెవ్వరూ నాకు అక్కర్లేదు. ప్రస్తుతం ఆ విషయాలన్నీ పక్కన పెట్టేసి ఈ సమయాన్ని ఆస్వాదించు అని చెప్తూ ఆమెను తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. అతని మెడ చుట్టూ చేతులు వేసి భుజం మీద తల పెట్టుకొని కళ్ళు మూసుకొని ఆ క్షణాలను ఫీల్ అవుతూ ఉండిపోయింది హాస్ని. ఆమె తన కౌగిలిలో భద్రంగా ఉందన్న ఆనందంతో మరింత గట్టిగా పొదుగు పట్టుకొని గడిచిన జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ కాలం గడిపాడు విరాట్. కాసేపటి తర్వాత స్నాక్స్ తెప్పించుకొని రూమ్లో ఉన్న టీవీలో హారర్ మూవీ పెట్టుకొని కూర్చున్నారు హాస్ని విరాట్. మూవీలో భయంకరమైన సీన్స్ వచ్చిన ప్రతిసారి తన చేతిని బిగించి పట్టుకొని కళ్ళు మూసుకుంటున్న విరాట్ని చూసి ఆశ్చర్యపోయింది హాస్ని. నా చేయి ఎందుకు పట్టుకుంటున్నారు విరాట్ గారు? అసలు మూవీ చూడకుండా కళ్ళు మూసుకొని ఏం చేస్తున్నారు అని అడిగిన ఆమెను, నాకు హారర్ మూవీస్ అంటే చాలా భయం అని మొహాన్ని సీరియస్గా పెట్టుకొని చెప్పాడు. వాట్? మీరు నిజంగానే చెప్తున్నారా? సింహం కూడా దయానికి భయపడుతుందా అని అపనమ్మకంగా చూసింది. నేను నిజమే చెప్తున్నాను. నువ్వు వెళ్ళిన తర్వాత నిద్ర రాక హారర్ మూవీస్ చూస్తూ కాలం గడిపేవాడిని. ఫైనల్గా నిద్ర పట్టిన తర్వాత హారర్ సీన్స్ అన్నీ కళ్ళల్లోకి వచ్చి ఉక్కిరి బిక్కిరి చేసి ఆ 2 గంటల నిద్ర కూడా లేకుండా చేసేవి. అప్పటి నుండి ఆ భయం ఉండిపోయింది అని బదులిచ్చాడు. మీ మాటలు నమ్మడానికి నేను మరీ అంత పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? చెప్పిన కబుర్లు చాలు, కానీ ఇకనన్నా చేయవదలండి. ఇప్పటికే మీ పట్టుకి నా చెయ్యి అప్పడం అయిపోయింది అని అతని పట్టు నుండి లాక్కుంది హాస్ని. నేను నిజమే చెప్తున్నాను బేబీ, నన్ను నమ్మవా అని ఆమె కళ్ళల్లోకి జాలిగా చూస్తూ మరింత దగ్గరికి జరిగి, నాకు షివరింగ్ వస్తుంది, దయచేసి నన్ను గట్టిగా హక్ చేసుకొని కన్సోల్ చేయి అని ఆమె భుజం మీద తల పెట్టుకొని గారంగా అడిగాడు. మిమ్మల్ని చూస్తూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు అనిపిస్తోంది. మీరు ఎన్ని డ్రామాలు వేసినా నేను పడను. 3 ఏళ్ల నుండి మూవీ ఫీల్డ్లో ఉన్నాను. ఏది నిజమో ఏది యాక్టింగ్ అన్నది ఆ మాత్రం తెలుసుకోలేకపోతే నేను PR మేనేజర్గా వర్క్ చేయడం వేస్ట్. మీరు చెప్పిన ప్రతిదీ నమ్మడానికి ఇక్కడ ఉన్నది ఒకప్పటి పిరికి హాస్ని కాదు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి అని గట్టిగా చెప్పింది. అంటే ఇప్పుడు నన్ను కన్సోల్ చేయని అంటుంటావా? ఇప్పుడు చెప్తున్నాను విను. నేను చెప్పింది కనుక చేయకపోతే పరిస్థితులు చాలా దారుణంగా మారిపోతాయి. ఆ తర్వాత నన్ను బ్లేమ్ చేస్తే ఎలాంటి ఉపయోగం ఉండదు అని వార్నింగ్ టోన్లో చెప్పాడు. ఇందులో నన్ను బ్లేమ్ చేయడానికి ఏముందని అలా మాట్లాడుతున్నారు అని అనుమానంగా అడిగిన హాస్నితో, ఇప్పుడు నువ్వు హక్ చేసుకోకపోవడం వల్ల నాకేదైనా జరిగితే రుద్రమనేని ఎంపైర్ మొత్తానికి నువ్వే సమాధానం చెప్పాల్సి వస్తుంది. నా మీద పగతో నువ్వే వాంటెడ్గా హామ్ చేస్తావని అందరూ నిన్నే నిందిస్తారు. కాబట్టి ఆలోచించుకొని డిసిషన్ తీసుకో అని తెలివిగా చెప్పి ముసిముసిగా నవ్వుకున్నాడు. విరాట్ గారు,
అసలు ఎక్కడ మొదలైన సమస్యను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? మిమ్మల్ని హక్ చేసుకోకపోతే మీ ఎంపైర్ మొత్తం షేక్ అవుతుందన్నమాట. అయితే ఆ అవకాశాన్ని నేనెందుకు వదులుకోవాలి? ఇక నుండి మీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. నాకు దూరంగా ఉండండి. ఎవరైనా అడిగితే ఆన్సర్ ఏం చెప్పాలో నాకు బాగా తెలుసు. నేను చూసుకుంటాను అని అతని పక్క నుండి లేచి వేరే సోఫాలో కూర్చుంది హాస్ని. అది చూసిన విరాట్ ముఖం సాడ్గా పెట్టుకొని, ఇది చాలా అన్యాయం బేబీ. ఒక్క హక్ కోసం ఇంత బిల్డప్ ఇవ్వడం అవసరమా? నీ టచ్ లేకపోతే నా మనసు ఎంత బెంగ పెట్టుకుంటుందో చూడు అంటూ హాస్ని పక్కన కూర్చొని ఆమె చేతిని వేగంగా కొట్టుకుంటున్న తన గుండె మీద పెట్టాడు. ఆ మాటకి అతని వైపు మురిపెంగా చూస్తూ షర్ట్ బటన్స్ రిమూవ్ చేసి అతని గుండె మీద సున్నితంగా ముద్దు పెట్టింది హాస్ని. ఆమె ఎర్రటి పెదాల స్పర్శ అతనికి తగలడం ఆలస్యం. ఆమెను మరింత బలంగా చుట్టుకొని గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు విరాట్. ఆ ముద్దులో అంతులేని ప్రేమ తప్ప ఎలాంటి కోరిక లేదు. కేవలం ఒకరి మీద ఒకరికి ఉన్న ఫీలింగ్స్ పూర్తిగా అనుభూతి చెందుతూ ఒకరి మీద ప్రేమను మరొకరికి తెలుపుకుంటూ కాలాన్ని కరిగించే పనిలో పడ్డారు. ఎంతసేపు ఆమెను ముద్దాడినా అతని తనివి తీరలేదు. మళ్ళీ మళ్ళీ కావాలనిపించేంత పరవశం అతని అణువణువు వ్యాపించి ఆమెను పదే పదే ముద్దులతో ముంచేశాయి. అతను చూపిస్తున్న అంతులేని ప్రేమ నుండి బయటికి రాలేక, అందులోని గాఢతను తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరైంది హాస్ని. ఆమె పరిస్థితిని అర్థం చేసుకున్న విరాట్ తన ముద్దు మురిపాలకు స్వస్తి చెప్పి ఆమెను తన గుండెల మీద పడుకోబెట్టుకొని నిదానంగా తలని ముర్తు నిద్రపుచ్చాడు. కాసేపటికి ఆమెను గాఢంగా కౌలించుకొని ప్రశాంతమైన మనసుతో అతను కూడా నిద్రలోకి జారుకున్నాడు. కానీ ఎప్పటిలా 3 గంటల తర్వాత అతనికి తెలివి రావడంతో హాయిగా నిద్రపోతున్న ఆమెను చూస్తూ మిగతా సమయం గడిపేశాడు. మరుసటి రోజు మధ్యాహ్నం నిద్రలేచి హాస్ని ఫ్రెష్ అప్ అయ్యి అతనితో సరదాగా కబురు చెప్తూ లంచ్ పూర్తి చేసింది. కాసేపటికి ఆ చుట్టుపక్కల ఉన్న కొన్ని ప్లేసెస్ చూసేసి సాయంత్రానికి రిటర్న్ అయ్యారు. అయితే దారిలో నిర్మానుష్యపు ప్రదేశంలో కారు ఆపిన హాస్ని గబుక్కున తన ఒంటి మీద ఉన్న అమ్మాయిల బట్టలు విప్పేసి తను ఎప్పుడూ వేసుకునే ప్యాంట్ షర్ట్ వేసుకొని హర్ష రూపంలోకి మారిపోయి విరాట్తో కలిసి ఇంటికి వెళ్ళింది. అప్పటి వరకు పిల్లల దగ్గరే కూర్చొని సమయం గడిపిన కీర్తిదాస్ వాళ్ళు నిద్రపోవడంతో బయట కారిడార్లో కూర్చొని కబురు చెప్పుకుంటూ ఉన్నారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన హాస్ని, లవర్ బర్డ్స్, ఇద్దరికి ఇల్లంతా సరిపోలేదా? బయట దుకాణం పెట్టారు అని వెక్కిరింతగా అడిగింది. అవును, మా ప్రేమ మాటలకి నీ ఇల్లు సరిపోదు, అందుకే చల్లగాలి కోసం కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నాం. నీకేమైనా ప్రాబ్లమా అని ధీటుగా అడిగింది కీర్తి. ఈ టైంలో చల్లో కూర్చుంటే ముక్కు పట్టేసి లేనిపోని సమస్యలు వస్తాయి. ఇప్పటికీ చాలా ఆలస్యమైంది, లోపలికి వెళ్ళి పడుకోండి అని చెప్పింది హాస్ని. మీ విశాల హృదయానికి మా ధన్యవాదాలు మేడం, కానీ మీ ఆహ్వానాన్ని మేము తిరస్కరిస్తున్నాం. మా దాసుడు మా కోసం మంచి హోటల్లో రూమ్ బుక్ చేశారు. ఈ రాత్రికి మేము అక్కడే విశ్రమిస్తున్నాం అని సీరియస్గా చెప్పి అతనితో కలిసి బయటికి వెళ్ళిపోయింది కీర్తి. అబ్బా, దీనికి ఈ మధ్య పొగరు బాగా ఎక్కువైపోయింది. అంతకుముందు నాకంటే ఇంకెవరూ ఎక్కువ కాదన్నట్లు ఉండేది, ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. దాస్ నోరు విప్పి ఒక్క మాట కూడా చెప్పకుండానే అతని వెంట బుజ్జి పిల్లలా వెళ్ళిపోయింది అని తిట్టుకుంది. అంతలోనే, నువ్వు నీ స్వార్థాల కోసం ఏళ్ళు తరబడి ఆమెను వదిలేసి రావచ్చు, కానీ తను ప్రేమించిన వారితో ఆమె సరదాగా టైం స్పెండ్ చేయకూడదా అని ఆమె అంతరాత్మ హెచ్చరించడంతో సైలెంట్ అయిపోయింది. దాస్తో కలిసి హోటల్కి బయలుదేరిన కీర్తికి దారిలో ఉండగా పాత జ్ఞాపకాలు ఒక్కొక్కటిగా గుర్తొచ్చాయి. దాంతో అతని మీద కోపంతో ఊగిపోతూ భుజం మీద గట్టిగా కొరికేసింది. ఆ దెబ్బకి కార్ సడన్ బ్రేక్ వేసి కెవ్వుమని కేక పెట్టాడు దాస్. ఇంతకీ కీర్తికి గుర్తొచ్చిన పాత విషయం ఏంటి? ఆమెతో కొరుక్కించుకున్న దాస్ పరిస్థితి ఏంటి? అతని రియాక్షన్ ఎలా ఉంటుంది? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.